న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మూతపడిన టీఎల్ఎం ఆసుపత్రిని వెంటనే తెరిచి కుష్టి వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య సేవలు పునరుద్ధరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కుష్టి వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గత 35 రోజులుగా కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సేవలందించిన ఆసుపత్రిని మూసివేసి దానికి చెందిన 3.80 సెంట్ల భూమి మరియు భవనాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంతో వైద్యం అందక రోగులు గాయాలు ముదిరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వెంటనే టీఎల్ఎం ఆసుపత్రిని పునఃప్రారంభించాలని, కుష్టి రోగుల ఉచిత వైద్యం మందులు అందించాలని, ఆసుపత్రి భూములు ఆస్తులు విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కుష్టి రోగుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వారు చర్య తీసుకొని న్యాయం చేస్తారని కోరుతున్నాం. మరి లెపర్సీ మిషన్ 100 సంవత్సరాల పండగ చేశారండి. 2009 వరకు బాగా నడిపించి మా గాయాలు జబ్బు తగ్గించారని కాదంటలేదు. అయితే అండి 2009 నుంచి మూసేశారండి హాస్పిటల్. ఫండ్స్ రావట్లేదని మూసేసేసి ఆ తర్వాత మేము అడిగితే కొద్దిగా పక్కన వైద్యం చేర్పించడానికి ఉంచుతామన్నారండి. ఉంచలేదండి, మోసం చేసేసారు. అయితే మాకు తెలియకుండా జనవరి నుంచి వెనకాల నుంచి చెట్లన్నీ నరికేశారండి. 360 చెట్లు నరికేసేసేటప్పుడు మా వాళ్ళు చూసి అప్పుడు మేము అందరం స్పందించి మేము పక్క ఉన్న సంఘాలకి అందరికీ పిలిచి మా యొక్క విషయాలన్నీ కూడా మరి ఆ చర్చి తుడిసి ఒకరోజు దాతలు భోజనం పెడితే తింటుంటే మరి సత్యం గారు వచ్చారండి. మీకు ఏం కావాలన్నారు, ఇదండి అన్నాము. అంటే సర్లేండి ఈ చర్చికి వెళ్ళేసేస్తాను అన్నట్టుగా మాట్లాడి మంచిగా మాట్లాడారండి. సర్లే థ్యాంక్స్ అని మేము అనుకున్నాం. ఆపేయమన్నారని దాన్ని ఆపేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి కాల్చి ఇచ్చామండి 2-3 సార్లు. అలాగే డిఎస్పీకి ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ స్థానిక పోలీసులకి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మరి చేస్తానన్నారు కదా అని మళ్ళీ అడిగితే కాలూరు రమ్మన్నారు. కాలూరు 2 సార్లు వెళ్ళామండి. మంచి దాంట్లో కాలూరు వెళ్ళి మా ఊళ్ళో ఏం పట్టారు వెళ్ళామండి. మళ్ళీ ఇంకా ఒక 10 మంది గంటలు వెళ్ళాము. మొత్తం 20 మంది వెళ్ళామండి. వెళ్తే మీరు అడిగిన కోరికలు న్యాయంగా ఉన్నాయన్నారని చూడండి. కాలూరు చూడండి ఆ విధంగా చేస్తారని ఆగిపోయాను. ఆగిపోతే మరి ఏ మాట కూడా మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఏది సరైనటువంటి సమాధానం చెప్పలేదని మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి 20 మంది వెళ్ళి అక్కడ కూడా మీడియా వారు వచ్చి చెప్తామండి. చెప్పిన తర్వాత కలెక్టర్ గారు డిఎస్ ఆఫీసర్ గారు లెపర్సీ డిఎస్ఎమ్మ దాన్ని పిలిచి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళు పిలిచి మాట్లాడారు. వీళ్ళెవరో కింద అధికారులు ఎవరో మరి మాకు తెలియకుండా ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదని కాల్చిన మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి పంపించారండి. అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరినైనా పంపుతారేమో అని చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారని ఆర్డీఓ గారు దొరకలేదు. వరదల గురించి క్యాంప్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మేడం ఇచ్చామంటే మరి ఇప్పటి వరకు కూడా మిషనరు మా దగ్గరికి వచ్చి ఇదిగో మీకు ఈ కొంత ఇస్తాము, ఈ పక్కన వైద్యం చేసుకొని లేకపోతే మేము చేస్తాం అనేసి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఈ మాట కూడా మాకు ఇవ్వలేదంటే మా దగ్గరికి రాలేదు. అయితే ఫస్ట్లో మొట్టమొదటిలో రాజుగారు ఇచ్చారంటండి వాళ్ళ తాతగా మామూలు. అది మరి ఫ్రీగా ఇచ్చారంటే వీళ్ళు 2018లో ఎప్పుడో టీఎల్ఎం ట్రస్ట్ కింద మార్చి తీసుకున్నారండి. మాది భూమి అంటున్నారు. మాకు భూమి వద్దు, హాస్పిటల్ ఇవ్వండి, మీరు నడిపితే నడపండి, లేదంటే ఎవరి దాకా నడిపించుకుంటాం. మరి ముఖ్యులు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వారి పోషకతను ఎలాగా వాళ్ళు చూసుకుంటూ మనం మేము నడుపుకుంటామని అడుగుతున్నాము. అడిగితే కాలయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి నేర్చి 35 రోజులు అయ్యిందండి. ఇప్పటికి ఏ సమాధానం రాలేదండి. ఆ సమాధానం వచ్చే వరకు మేము ఇది పోరాటం ఆపుతాం. మాకు హాస్పిటలే కావాలండి. అలా హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 500 మంది ఉన్నారండి. పల్లెటూళ్ళు అమ్మడా సంఘాల్లో అమ్మడా ఉన్నారండి.
మీకు వైద్యం అందక సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బంది చాలా మంది చనిపోయారు చూడండి. చనిపోయారు. హాస్పిటల్ సాలూరు వెళ్ళమని చెప్తున్నాడు, వెళ్ళలేకపోతున్నారు. మేము 30 రోజుల నుంచి కూర్చుంటున్నామండి. ఇంకా అందరూ ఒకళ్ళు ఎగలేని వాళ్ళు, ముసలోళ్ళు, ముగ్గుళ్ళు అందరూ కూర్చుంటున్నారండి. మా చుట్టుపక్కల చాలా సంఘాలు ఉన్నాయండి బాబు. అందరూ కూడా లోపల ఉండి గాయాలతో చాలా మంది చచ్చిపోతున్నారండి. మాకు చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ లేదు. సాలూరు వెళ్ళలేక కూడా కొంతమంది డబ్బులు తట్టుకోలేక కూడా అలా ఉండిపోతున్నారండి. మేమంటే ఇక్కడెక్కడ ఎలాగో చేసుకుంటున్నాండి. బాబు గారిని ఎలాగోలాగా బతికోలుకుని ఏ అధికారులు కొన్ని మంది ఇచ్చేవారండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. ఇప్పుడు అయ్యి కూడా రావట్లేదండి. మాకు చుట్టుపక్కల హాస్పిటల్ లేదండి. మాకు హాస్పిటల్ కావాలంటే వైద్యం కావాలి. ఒకళ్ళు పెద్దలు అందరూ వెళ్ళి అడిగారు కదండి. ఏమన్నారు? అధికారులను అడిగారని చెప్పారు కదండి. సచిన్ గారిని అడిగామండి. అడిగితే సచిన్ గారు ముందేమో బాగానే ఉంది, మీ కోర్టు చూద్దాం అన్నారండి. ఆ తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళ ట్రస్ట్లో రాయించుకున్నారంట. వాళ్ళని తప్పు, మీరు రిక్వెస్ట్ చేసుకోండి, బతిమాలుకోండి అన్నట్టుగా మాట కూర్చుంటే మేము చెట్లు కొట్టేసాం, ఏదో ఒట్టిపోతున్నాం మా మీద కేసు ఎత్తే ఎస్ఐ గారు, ఏది గారు, కానిస్టేబుల్ వచ్చారు. ఓన్లీ మీనాటోళ్ళు బోనాలు పెట్టి కింతల మంది అంటే అక్కడ నీడ ఉందండి. అంతరాడు మీరు లోన్ ఉండకంటే బయటకు వెళ్ళిపోయి చేసుకొని మీరు అన్నారు చేసుకుంటారు అన్నట్టుగా వాళ్ళ లోన్కి వెళ్ళారు. నిన్న మరి ఆ యొక్క నైట్ వాచ్మెన్ ఎవరు ఫోటోలు ఫోటోలు పెట్టారు. వచ్చి ఫోన్ చేసి బయటకు వెళ్ళిపోమంటే ఆయన ఫోన్ చేసి వచ్చారు. మీకు ఏం కావాలంటే మాకు హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ తెరాలి, మాకు వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు మందులు అంటే ఒకప్పుడేమో లేవన్నారు, ఒకప్పుడు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు నడిపినా సరే, లేకపోతే మాకు ఇదిగోరు ఈ మొక్క ఇస్తాం, ఈ మొక్కలో మీరు చదువుకోండి అంటే అవలో హాస్పిటల్ అడిగాము. ఇదండి మా డిమాండ్. అంటే ప్రధాన డిమాండ్ హాస్పిటల్ కావాలి. మాకు హాస్పిటల్ కావాలంటే అధికారులు ఎవరన్నా వచ్చి మీరు ఇక్కడ చదువుకోవడం బాగుందని చూడతాం అని చెప్పేదాకా మేము ఇక్కడే ఉంటామండి. మీరు ఎక్కడ టెంట్ వేసి ఎన్నాళ్ళు